చేస్తుంది. ఇదే కావాలా మాయ. విచిత్రంగా ఉంటుంది. నువ్వు ఒక గీత గీయదలుచుకున్నావు అంటే ఒక తెల్ల కాగితం మీద ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక గీత గీయదలుచుకున్నావు. నువ్వు గీలేమంటాడు ఆ మహానుభావుడు. ఎందుకని నువ్వు ఇక్కడ దాకా గీయాలంటే అంతకు ముందు ఒక మెట్టు అక్కడ దాకా రావాలి. అక్కడ గీయాలంటే ఇంకా వెనక్కి రావాలి. అక్కడ గీయాలంటే ఇంకా వెనక్కి రావాలి. అక్కడ గీయాలంటే వెనక్కి రావాలి. అక్కడ గీయాలంటే వెనక్కి రావాలి. అక్కడ గీయాలంటే వెనక్కి రావాలి. ఇంకా వెనక్కి కొంచెం మొదట్లోకి రావాలి. ఆ మొదట్లో కూడా ఇంకా లోపల ఇంకా లోపల ఇంకా లోపల ఇంకా 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 వెనక్కు ఇంకా వెనక్కు ఇంకా వెనక్కు. అది ఇన్ఫినిటీ. మ్యాథమెటిక్స్లో ఏం చేశారంటే దాన్ని ఇన్ఫినిట్ అన్నారు. ఎన్నో భాగం ఆ ఇన్ఫినిట్ స్ట్రోక్స్, ఇన్ఫినిట్ స్ట్రోక్స్ అవి. ఆ స్ట్రోక్స్ అయితే భగవద్గీత కూడా అంతే. భగవద్గీతలో అన్ని చుక్కలు 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 పెట్టుకుంటూ పోతే గీత అయిపోతుంది. ఆ గీతకి ఎండ్ లేదు, బిగినింగ్ ఉంది. అది వేరే డైమెన్షన్ మనం మాట్లాడుతుండే. ఇప్పుడు ఆపోజిట్ డైమెన్షన్. వెనక నుంచి ముందుకు వచ్చాం, ఇప్పుడు ముందు నుంచి వెనక్కి పోతున్నాం కావాలంటే. సో నువ్వు గీత గీయలేవు. ఎందుకంటే అక్కడ గీత అక్కడ దాకా నువ్వు గీత గీయాలంటే దాన్ని ముందర గీయాలి, దాన్ని ముందర గీయాలి, దాన్ని ముందర గీయాలి. ఇన్ఫినిట్ అది. విత్ ఇన్ ఏ ఫైనట్ టైం. సే 1 minute-లోనో 1 hour-లోనో 1 day-లోనో 1 year-లోనో 10 years-లోనో 1 కోటి సంవత్సరాల్లో ఒక గీతలు కూడా గీయలేవు నువ్వు. ఇదేంది ఇది? తాన చేత్తో పట్టుకుంటే బర్రని గీస్తుంది ఈ పక్క నుంచి ఆ పక్కకు. వీటి గీలేమంటున్నాడు కదా, దానికి ఎవడు జవాబు చెప్పాలా? అట్నే జీనోస్ పారాడాక్సెస్. సపోజ్ యూ వాంట్ టు టేక్ ఏ కౌ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దట్ పాయింట్. ఈ గదిలోనే అనుకో, ఈ రూమ్లో నుంచి ఈ రూమ్లో ఈ కొస నుంచి ఆ కొస తీసుకోవాలంటే ఆవును అక్కడి నుంచి అక్కడ తీసుకోవాలి. యూ కెన్ నెవర్ టేక్ ద కౌ ఫ్రమ్ X point to Y point, because in order to go from X point to Y point there is a midpoint called Z, suppose. So first to go that point, Z point, I'm sorry, X to Y point, there is a Z point which is a midpoint. Again there is a midpoint. To go to that there is another midpoint. To go to that another midpoint. So all these midpoints are infinite. So within a finite time, say 100 years, 1000 years, 10,000 years, billion years, trillion years, you can never go. ఆవును తీసుకోలేవు. బట్ మన కళ్ళ ముందర 1 నిమిషాల్లో 2 నిమిషాల్లోనూ ఎంత చిన్నగా నడిస్తే, ఏదో పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నడుస్తారు చూడు, ఆ విధంగా నడిస్తే కూడా, చిన్నగా నడిస్తే కూడా కనీసం 10 నిమిషాల్లోనూ 20 నిమిషాల్లోనూ 1 గంటలోనూ తీసుకొని పోగలం. ఇంకా అంతకంటే అంత చిన్నగా ఎక్కడ నడుస్తాం? ఇట్లుంటాయి. సో జ్ఞానమే కన్ఫ్యూజ్ చేస్తుంది మనల్ని, రియాలిటీని. సో ఇందాక అందుకని కోరికలు చెప్తుండింది నేను. ఈ కోరికల నుంచి వచ్చేసి దుఃఖం వచ్చేసి అది అనంతంగా పోతుంటే అది ఎండ్లెస్. సో నౌ the point which I want to mention, కోరికలు కోరికలను మనం తీర్చుకుంటే, సఫలీకృతమైతే ఆనందిస్తాం. ఆనందం అంటే హ్యాపీనెస్ కాదు. ఆ కోరిక పోతే కోరిక వస్తుంది కాబట్టి అది సాటిస్ఫాక్షన్, గ్రాటిఫికేషన్ అంతే. 2 ఇడ్లీలు తిన్నావు, అబ్బా హాయిగా ఉందా, మంచి కాఫీ తాగావు, అబ్బా హాయిగా ఉందా, అది హాయి, అది కంఫర్ట్, అది ఆనందం కాదు. దాన్ని ఆనందం అంటే అట్లా. ఆనందం అయితే ఒక్కసారి ఆనందాన్ని రుచి చూచావంటే అది అందమే ఆనందం, సచ్చిదానందం అవుతుంది. అది సత్ చిత్ ఆనందం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఆనందం నిజంగా ఏ వ్యక్తి అయినా, ఇప్పటికి ఎవరన్నా, ఏ మహానుభావులు, ఏ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి మహానుభావులు తప్పితే మనకు తెలిసిన దీంట్లో ఏ ఋషులో, ఏ సీయర్సు, సేజస్సు,
మునీశ్వరులు, మహానుభావులు తప్పితే మనం ఆనందాన్ని ఎప్పుడు టేస్ట్ చేసి ఉంటాం. ఒక్కసారి ఆనందాన్ని టేస్ట్ చేస్తే మళ్ళీ అసలు నీకు ఇప్పుడు ఎందుకు మనం ఎందుకు మాడుతాం? ఆనందంగా ఉంటే మనం ఎందుకు మాడుతాం? ఆనందం లేక కదా ఈ బాధ అంతా పడ్డాం. ఇప్పుడు ఈ సోచి చెప్పడం ఎందుకు? నేను ఏదో కోరిక, ఏదో ఆలోచన, ఏదో ఒక ఆవేదన. 40 ఏళ్ళు ఉన్నాయి నా దగ్గర, చాలా యానెక్డోట్స్ ఉన్నాయి, చాలా విషయాలు చెప్తుండేవాడిని. అవి ఎవరికన్నా పనికొస్తాయేమో. ఇంక నేను దగ్గరకు వచ్చేసింది, మనకు ఫ్యాగెడ్లో ఉన్నాము. ఇన్నేళ్ళు మనకేదో ఈ గొంతు, ఇది వ్యవహారం సరిగ్గా సరే గొంతు ఎట్టుంటే అట్లా అని ఇప్పుడు ఈ తపన. దీన్ని ఏమంటాం? దీన్ని ఈ చేతస్థాన్ని ఏమంటాం? ఈ కోరికని ఏమంటాం? మిగతా వాళ్ళంతా ఏమంటారు? సార్ మీరు నన్ను చూడడానికి వచ్చిన అప్పుడప్పుడు 5 మంది 10 మంది 20 మంది స్టూడెంట్స్ 40 ఏళ్ళ కిందట వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి వాళ్ళు నేను చెప్పిన కథలు ఇప్పుడు చెప్తారు నాకు. నేను మర్చిపోయాను అవన్నీ. నా దగ్గర ఆల్మోస్ట్ 60-70% వెళ్ళిపోయింది. ఓన్లీ 30% నిలబడి ఉంది బ్రెయిన్లో. పైగా నేను ఎక్స్టెంపోర్, నేను ఏదో చూచి చదువుకొని దాన్ని పెట్టుకొని మనం ఆలోచన ఆ వరవడిలో రాలే నేను. అదొక మెథడ్ ఆఫ్ మ్యాడ్నెస్. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నది? వర్క్. ఈ కోరికలు తీరాలంటే వర్క్ కావాలి. వర్క్ ఇందాక చెప్పినప్పుడు, నువ్వు ఇందాక చెప్పినట్టు చేత్తో చేసే వరకు, గుండెతో చేసే, హృదయంతో చేసే వరకు, మెదడుతో చేసే వరకు, ఆలోచనతో లాజిక్తో చేసే వరకు, క్రియేటివిటీతో చేసే వరకు, కాళ్ళతో చేసే వరకు, చేతులతో చేసే వరకు, శరీరంతో చేసే వరకు. కానీ డూ వీ డూ వర్క్ విత్ హార్ట్? అంతకుముందు నేను అన్నానో లేదో నాకు గుర్తులేదు, కానీ నేను ఒక చిన్న రహస్యం చెప్తాను ఇప్పుడు ఇక్కడ. ఇది మహారహస్యం అనిపిస్తుంది నాకు. తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో వాళ్ళిద్దరూ కలుసుకొని, వాళ్ళిద్దరూ ప్రేమించుకొని, ఎంతో అల్టిమేట్ బ్లిస్ అన్నట్టుగా ఏకమై, తద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఒక జీవి, ఒక అండం, ఒక పిండం బ్రహ్మాండం అయినట్టు ఒక బిడ్డ పుట్టాడు. ఎంత ఆనందపడి మీరు కలిస్తే, మీరు ఆ ఆనందం తాలూకా వాసనలు, ఆనందం తాలూకా రిఫ్లెక్షన్స్, ఆనందం తాలూకా ప్రతిఫలం, అది ఆనందం ప్రతిఫలం ఈ బిడ్డ పుట్టడం. దట్స్ వై women are more creative than men. మగవాళ్ళు బిడ్డలు పుట్టలేరు, గడ్డాలు పెంచగలరు. బట్ అంత ఆనందంతో పుట్టిన బిడ్డ, ఆ బిడ్డతో, ఆ బిడ్డను చూసుకుంటూ, ఆ బిడ్డను ప్రేమిస్తూ, చూస్తూ, చేస్తూ, ఆ బిడ్డను బాగా డెవలప్ చేస్తూ, చివరకు ఆ పుట్టిన బిడ్డల్లో ఎంతమంది బిడ్డలు అంత ఆనంద స్వరూపులుగా ఉన్నారు? వాళ్ళందరూ బుద్ధులైనారా? బ్రహ్మానంద భారతులైనారా? స్వామీజీలైనారా? అంటే స్వామీజీలైనారా అంటే నేను జగన్నాటం అనే బుక్ రాశా. 95% స్వామీజీలు మనందరికంటే ఎక్కువ పాపం చేస్తారు. పాపం అంటే అది గుర్తొచ్చింది నాకు. ఒక క్లాసులో ఒక టెస్ట్ పెట్టారట, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్. వాళ్ళ టాపిక్ ఏంటంటే పాపం మీద ఒక ఎస్ఏ రాయమన్నారు.
10 మందో 20 మందో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ ఒక పేజీ, అర పేజీ, 25 పేజీ, వాళ్ళకి తోచినంత, వాళ్ళకి తెలిసినంత పాపం అంటే ఏందో తెలిసిన చిన్నపిల్లలకు పాపం ఏం తెలుస్తుంది, ఆ పాపాన్ని గురించి రాశారు. అందరికీ ప్రైజులు అనౌన్స్ చేశారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. కానీ ఒక్క కుర్రాడు ఏం చేశాడంటే, అతని ఎస్సేలో మొత్తం కాగితంలో, తెల్ల కాగితంలో, వాళ్ళు ఇచ్చిన కాగితంలో ఏం చేశాడంటే, పాపానికి రాయమన్నారు కదా, ఒక లైన్ రాయలే, ఒక పేజీ రాయలే, ఏమీ లే. ఏం రాశాడంటే పాము అని రాసేసాడు అంతే. ఒకే ఒక పదం పాము అని రాసి వాడి చేతికి ఇచ్చేసాడు. సరే, వాడు ఏం రాయలేదు కాబట్టి వాడికి ఏం ప్రైజ్ ఇవ్వలేదు. అయినా క్యూరియస్గా ఉన్నారు జడ్జెస్. ఏమండి వాడిని పిలిచారు, ఏం బాబు, ఏం నాయనా, ఎందుకు రాసేవారా నువ్వు పాము అని? మేము రాయమన్నది నేను పాపం కదా అన్నాడు. పాపము లో మధ్యలో ఒక అక్షరం పా తీసేసేయండి, పాము అవుతుంది. నేను ఎందుకు రాశానంటే, ఈ పాపము అనేది పాము కూరల్లో ఉండే విషం లాంటిది. అక్కడ పాము కాబట్టి ఏదో ఒకళ్ళో ఇద్దరిలో కరుస్తుంటుంది, అప్పుడప్పుడు మళ్ళీ ఊరుతుంటుంది, దాని నోట్లో విషం దాని కూరల్లో. అది నిరంతరం ఉంటుంది ఈ పాపంలో. అందువల్ల పాముకు పాపానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, ఒక స్ట్రోక్తో సరిపోతుంది, ఒక అక్షరం తీసి రాసేస్తే సరిపోతుంది అనుకో, నేను పాము అని రాశాను అని వాడు మాత్రం వేదాంతం చెప్పాడు. స్ట్రోక్ అంటే గుర్తొచ్చింది నాకు మళ్ళీ. బికాజ్ వన్ స్ట్రోక్ స్ట్రోక్స్ అంటాం ఈవెన్ మోటివేషన్లో కూడా, సైకాలజీలో కూడా. ఎ రైట్ స్ట్రోక్ at a right time by a right person to a right person in the right context for a right purpose. The best way of telling a particular thing is itla oka stroke. A school ko drawing master vachadu, visiting fellow అండ్ డ్రాయింగ్. చిన్నవాడు, మాకు కూడా పోలయ్య మాస్టర్ అని ఒక డ్రాయింగ్ మాస్టర్ ఉండేవాడు. ఆ రోజుల్లో ఉండేదండి, డ్రాయింగ్ వాళ్ళు వచ్చేవాళ్ళు, మ్యూజిక్ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఈ క్రాఫ్ట్, ఇది అగ్రికల్చరు, ఇది దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండేది హై స్కూళ్ళల్లో. అక్కడ మా చేత చెట్లు పిల్లకాయలు పండించేవాళ్ళు, కూరలు చేసేవాళ్ళు, ఏదో స్పోర్ట్స్ ఇష్టం వచ్చిన వాళ్ళు స్పోర్ట్స్ ఆడుకునేవాళ్ళు, లేదా దీనికి వచ్చేవాళ్ళు. ఇన్ని అరేంజ్మెంట్స్ ఇన్ని ఉన్నాయి. ఏమీ లే ఇప్పుడు. ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ABCD, అది ఫిజిక్సా, ఫిలాసఫీయా, సైన్సా, ఆర్ట్సా, జువాలజీయా, బయాలజీయా, బాటనీయా, కెమిస్ట్రీ. ఇది వైరస్, అది వైరాలజీ. ఒకే మూస. సైన్స్ ఎంతసేపు నేర్చుకుంటారండి, భాష వస్తే. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంతసేపు నేర్చుకుంటారు. ముందు భావం అనేది ఉంది కదా, భావానికి భాష ఒకటి ఉంది కదా, ఆ భాషను అర్థం చేసుకుంటే దాంట్లో ఫార్ములా రాస్తావు, అంతే కదా నువ్వు రాయిపోయేది. ఇంత పెద్ద తతంగం ఎందుకు దానికి, ఎంత పెద్ద కష్టం ఎందుకు, ఎంత పెద్ద నష్టం చేయడం ఎందుకు మనుషులు? వాళ్ళు ఎందుకు అంత టార్చర్ చేయడం, కూర్చోబెట్టి పొద్దున్న నుంచి రాత్రి దాకా, పొద్దున్నే తెల్లవారుజామున దీనికి పోవాల. ఇది బయాలజీ 5:30 నుంచి 6:30, 6:30 నుంచి జువాలజీ 6:30 నుంచి 7:30 దాకా, 7:30 నుంచి ఇంకోటి కెమిస్ట్రీ, 7 నుంచి 8:30 నుంచి ఇంటికి రావడం,
9 గంటలు మొహం కడుక్కోవడం, మళ్ళీ స్కూల్కి పోవడం, మళ్ళీ సాయంత్రం రావడం, మళ్ళీ సాయంత్రం 6 నుంచి 7, 7 నుంచి 8, 8 నుంచి 9, 9 నుంచి 10, 10. అది బ్రెయినా? అది హ్యూమన్ బ్రెయిన్ కాబట్టి సరిపోయింది. ఏదైనా మెటల్తో చేసి ఉంటే దేవుడు అనేవాడు ఒకడు ఉంటే ఎంత తెలియగలవాడు అనిపిస్తుంది. దానికి 2-3 కథలు, మీకు తెలిసిన కథలు ఉన్నాయి. ఒక పెద్ద ప్రొఫెసర్ ఢిల్లీ నుంచి ఏదో వాళ్ళ అత్తగారికి బాగాలేదంటే ఏదో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ ఊరికి, ఆ కొట్టాల లాంటి ఊరికి ఒకటే బస్సు ఉండేది ఆ రోజుల్లో. ఆ బస్సు వెళ్ళిపోయింది. ఇంకేం చేద్దామని ఏదో తెచ్చుకొని బ్రెడ్ అది తీసుకొని పోతున్నాడు, నడుస్తుంటే కొంత దూరం పోయిన పాట అలసిపోయినాడు. అసలే ప్రయాణం చేసి వచ్చాడు, గంటలు 1.5 రోజు 2 రోజులు పట్టింది. చెట్టు కింద పడుకున్నాడు. ఒక బ్రెడ్ తిన్నాడు, బిస్కెట్లు తిన్నాడు, పడుకొని కళ్ళు పూసుకొని పైకి చూస్తూ కింద చూస్తూ నిద్ర వస్తే పెందరాడి బావాలనే మళ్ళీ ఎట్రా అని చెప్పి బాధపడుతున్నాడు. రకరకాల ఆలోచనతో అటు పైకి చూశాడు. పైకి చూస్తే ఈజ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్. పైకి చూసిన పాటు చిన్న కాయలు కనపడుతున్నాయి, మర్రి పండ్లు. అది చూసి గాడ్ డజన్ నో మ్యాథమెటిక్స్ అనుకున్నాడు. కింద మీకు అదే తెలిసింది కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నా. కింద పెద్ద తీగలు ఉంటే తీగలు కింద అంత పెద్ద గుమ్మడికాయలు పడతాయి, పంప్కిన్స్. ఇంతలో గుమ్మడికాయలు, ఇంతలో కాయలు మిగతా చెట్లకు అంత పడుతుంటే ఇదేంది మర్రి చెట్టుకు. అది కొన్ని ఎకరాల విస్తీర్ణం ఆక్రమించుకోగలిగిన చెట్టు. అది దాని ఇత్తనం ఎంత ఉందంటే ఎంత బ్యూటీ చూడండి. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఈఎఫ్ షూమేకర్ మాట్లాడినట్టు స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టు ఇంత చిన్న ఆవగింజ కంటే ఇత్తనం. మనకు ఈ ఉపనిషత్తు స్టోరీ కూడా ఉంది, తత్వమసి హే శ్వేతకేతు అని చెప్పి. దాంట్లో కూడా ఇదే ఎప్పుడప్పుడు సందర్భం వస్తుంది, మళ్ళీ వస్తాం. ఒక దాంట్లో జంప్ అయ్యే లక్షణం నాకు. నేను కొంచెం మంకీ మైండ్ నాది, పరిగిస్తాం, వస్తా మళ్ళీ. దానికి అదొక స్టోరీ ఉంది అని చెప్పి ఎంత చిన్న విత్తనం అంత పెద్ద చెట్టు అవుతుంది. ఏ మామిడి చెట్టు లేకుండా ఇంకో కాయ ఇంకోటి అయితే ఇంతంతలా ఉంటాయి విత్తనాలు కూడా. ఒకదానికి విత్తనం ఎక్కువ, చిన్న విత్తనం. ఆవగిందంత విత్తనానికి ఎన్ని మైళ్ళ దూరం స్ప్రెడ్ కాగలిగిన చెట్టు ఉందో దాంట్లో. బికాజ్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఆఫ్ దట్ ట్రీ, ఇది 50 సంవత్సరాల, 100 సంవత్సరాల, 200 సంవత్సరాల, 5000 సంవత్సరాలు ఉంటుందా ఈ చెట్టు అనే దానికి ఆ ప్రోగ్రామ్ ఈస్ రిటర్న్ ఇన్ ది సీడ్. ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్, బట్ వీఆర్ నాన్ ప్రోగ్రామ్డ్. యానిమల్స్ ఆర్ ప్రోగ్రామ్డ్, ట్రీస్ ఆర్ ప్రోగ్రామ్డ్, బట్ వీఆర్ నాన్ ప్రోగ్రామ్డ్. మనం ఒక స్టేజ్లో ఒక చోట పాదర్శన్ టైప్ మెర్కురీ. ఇది అది కింద ఏంటి అంత మెర్కురీ చూద్దాం ఎట్ట స్ప్రెడ్ అవుతుందో. ఇంకా పట్టుకోలేదు దాన్ని. థర్మామీటర్ ఎప్పుడు పగిలిపోతే తెలుస్తుంది ఇంట్లో. సో వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, స్ట్రోక్. ఎక్కడున్నానంటే 1 stroke is enough to change this to that. ఇందు అందు అది ఇది. నేను తమాషగా స్టూడెంట్స్ ఉన్నప్పుడు చెప్తుండేవాడిని, ఒరే నాయన ఇక్కడ ఉంటే దిస్ అన్నారు, అక్కడైతే దట్ అన్నారు. దూరంగా ఉంటే ఈ మధ్యలో ఉంటే ఏమన్నానన్నా, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు గమ్ముకుంటారు. దిట్ అంటారు. ఇది దిస్సు, అది దట్టు, అది దిట్ అవుతుంది. ఈ బ్రంచి, స్టాగ్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ ఇట్లాంటి రెస్టారెంట్ వెజిటేరియన్ ఇట్లాంటి కాయిన్ చేస్తూ తమాషగా వాళ్ళకు కొంచెం. ఎందుకంటే ఛార్జ్ కావాలి బ్రెయిన్, ముందు మైండ్. ఒక పిక్చర్ ఇవ్వాలా, ఇమేజ్ ఇవ్వాలా, వాడికి ఒక ఐడియా ఇవ్వాలా, వాడికి ఒక రూపం చూపించాలా, ఏదో కొత్తది చెప్పాలా. then he will show the interest and he will jump to. చెప్తేనే నువ్వు ఒక నిజం చెప్తే రెండోది అబద్ధం అయితే కూడా అది కూడా నిజం అవుతుంది. మొదటిది అబద్ధం అయితే రెండోది కూడా నిజం కూడా అబద్ధం అవుతుంది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది.
ఈ స్ట్రోకుల గురించి. ఆ డ్రాయింగ్ మాస్టర్ వచ్చాడు, 3 గీతలు గీచాడు. ఇట్టో గీత అన్నాడు, ఇట్టో గీత అన్నాడు, ఇట్టో గీత అన్నాడు. దాంట్లో ఏం కనపడదు, చిన్న పిల్లగాడు. అర్థమైంది, చిన్న బిడ్డ మోస్తరు ఉంది. ఆమెను ఒక చాక్ పీస్తో ఒక స్ట్రోక్ అటు కొట్టాడు, ఒకటి ఒక చుక్క పెట్టాడు ఒక చోట. ఎట్టుంది అన్నాడు. నవ్వుతున్నారు సార్ అన్నాడు. ఆమె నెక్స్ట్ ఇంకొక స్ట్రోక్ కొట్టాడు. ఏడుస్తుంది అన్నారు అందరూ. ఆహా ఓహో అన్నారు డ్రాయింగ్ మాస్టర్. హి హస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. సో ఫైనలీ అందరూ సంతోషించారు. బట్ ముందర ఒక అమ్మాయి కూర్చోండి, స్మాల్ గర్ల్. షీ వాజ్ మూడీ, షీ వాజ్ నాట్, షీ వాజ్ నెయిదర్ రెస్పాండింగ్ ఇన్ ద సెన్స్ ఇది బాగున్నది లేదు, బాగలేది లేదు. షీ వాజ్ సైలెంట్, ఏదో మౌనంతో ఉండింది. ది టీచర్ అబ్జర్వ్, వై షీ ఈజ్ లైక్ దట్, వాట్ ఈస్ దట్, డిడ్ యూ నాట్ లైక్ దట్, హీ ఆస్క్డ్ దట్ గర్ల్. పాపా అమ్మ అది నచ్చలేదా నీకు, ఒక స్ట్రోక్ వేస్తే చూడు ఏమైందో ఒక స్ట్రోక్. దట్ ఈజ్ ఆల్ సింపుల్, వాట్ ఈజ్ దేర్ అన్నది. షీ సెడ్, వాట్ డూ యూ మీన్ బై వాట్ ఈజ్ దేర్, వన్ స్ట్రోక్ కెన్ చేంజ్ ఫ్రమ్ లాఫింగ్ టు వీపింగ్, ఫ్రమ్ గుడ్ టు బ్యాడ్. వాట్ డూ యూ మీన్? There was some prolonged. He wants to draw the reality. We don't want to use truth. Truth is a big word. The real picture he wants to know. So he was asking question by question. Then she told, the summary is, I go from school with all happiness, in the sense with all joy. I go home. When I reach home, my stepmother will slap me. One stroke is enough. My joy will be wiped out and I will weep. Excuse me. If you want to prove that, I will give a demo. So she slapped the next side. The boy was sitting by her side. So she gave a big slap on the boy. Boy started weeping. You see, one stroke is enough. He was laughing hitherto. ఇప్పటిదాకా హాయిగా నవ్వుతున్నాడు, దెబ్బ కొట్టేవాడికి వన్ స్ట్రోక్ ఇది. ఈవెన్ ఎంటైర్ లైఫ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఏమొచ్చింది న్యూటన్కు, ఐన్స్టీన్కు ఒక్క ఐడియా వచ్చింది. ఒక ఐడియా వస్తే ఇంకొక ఐడియా వస్తుంది, ఇంకొక ఐడియా వస్తే ఇంకొక ఐడియా వస్తుంది, ఇంకొక ఐడియా వస్తుంది. అది కీన్స్ కానీ, యాడమ్ స్మిత్ కానీ, ఎకనామిక్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, లేక సైన్స్ కానీ, లేకుంటే ఇంజనీరింగ్ కానీ, లేకుంటే మెడిసిన్ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా వాడికి ఒక్క ఫ్లాష్ వస్తుంది. జస్ట్ వన్ స్ట్రోక్ అట్లా ఉంటాడు. ఫిజిక్స్లో వాడు ఒకరోజు రాత్రి నిద్రపోయి, ఆయన పేరు మర్చిపోతున్నాను నేను, ఓకే ఎవరో వాళ్ళే, పడుకొని బాగా నిద్రలేచి కాఫీ తాగి అన్నట్టు కూర్చోంటే ఈ కోడి చుట్టూరు కోడి పిల్లలు తిరుగుతున్నాయి. అది అటామిక్ మూమెంట్, పార్టికల్స్ ఎట్ట తిరుగుతాయి అన్నది ఇమ్మీడియట్లీ ఇట్ ఫ్లాష్. ఇమ్మీడియట్గా పరిగెత్తాడు, పోయినాడు, కూర్చొని రాసు వేసుకున్నాడు, రావడంలో గుర్తు. సో ద క్వాంటమ్ ఫిజిక్స్ గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయింది. అటామిక్ వాడెవడో బస్సులో ఎక్కుతుంటే, బస్సులో నా దగ్గర ఒక బుక్ ఉండింది. నేను వెన్ ఐ అటెండెడ్ ఏ సెమినార్, ఇట్స్ నాట్ ఏ సెమినార్, ఏ వర్క్షాప్ ఫర్ almost 10 days. It was a wonderful time I had because the professors used to love me so much. And when I was talking certain things at random, then they
one of the participants or somebody else asked me, "Did you read the Zen and the Art of Motorcycle Maintenance?" I think so. I have forgotten the book. Zen and the Art of Motorcycle Maintenance. It appears to I read, but I could not follow because it takes a lot of time. So that fellow has given, he has taken his son on a motorbike in America from north to south, say. They sent to that end, they traveled. So in that art of motorcycle maintenance, he has given different scientific and other theories and some of the aspects. I don't remember any one of it because it is a very big, very tough job. I think it is beyond my level. If I read for some time, once or twice or thrice, but where is the, everybody has his own desires, everybody has his own work, everybody has his own problems, everybody has his own fears, everybody has his own problems, everybody has his own sufferance, pain, dukkha, so many things. కోరిక దుఃఖం భయం ఉండేది మూడే మనిషికి బాధలు. కోరికల వల్ల అవి తీరినా దుఃఖమే, తీరకపోయినా దుఃఖమే, తీరకపోయినా దుఃఖమే, ఏ రేంజ్ అయినా సరే. దాంతో పాటు ఇది భయం అటాచ్ అవుతుంది. ఈ భయం అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు భయం అనే పదం అంత భయంకరమైనది ప్రపంచంలో ఇంకేది లేదు. ఫియర్, యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ థింగ్స్. పావులను చూస్తే భయం, తేళ్లను చూస్తే భయం, దెయ్యాలను చూస్తే భయం, కాక్రోచెస్ చూస్తే భయం. చిన్నవి పావు అయితే సరే అది ఎగురుతుంది, ఒక తేలు వస్తుంది ఇంట్లోకి, చిన్నది ఒక మూల. ఇంట్లో వాళ్ళకి ఆకేసి కర్రలు, చెప్పులు, అది ఇది ఏది పడితే అది తీసుకొని వచ్చి దాన్ని ఎతికి దాన్ని అది చిన్నగా నడుస్తుంటుంది. అది దాన్ని కొట్టి అబ్బా ఎంత భయపడిపోతారు, తేలు కుడుతుంది. ఏంది ఆ భయం, అంత భయమా? అదేమన్నా పెద్ద దెయ్యమా, అదేమన్నా ఏనుగా, అదేమన్నా సింహమా? సింహం అయితే పరిగెత్తిపోతారు. తేలు కాబట్టి 10 ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని రెడీ అయిపోయినారు. అది ఎగరదని తెలుసు కాబట్టి తేలు ఎగురుతుంది, ఎగిరి ఎక్కడ పడితే అక్కడ కుడుతుంది, ఒకేసారి 10 మందిని కొట్టగలుగుతుంది. దానికి రెక్కలు ఉన్నాయంటే దాని జోలికి పోతారా? వీళ్ళు వెళ్ళిపోతారు. అంతే లైఫ్. మనం ముందుకు పోవడం, వెనక్కు పోవడం, రెండే ఉండేది. ఇది దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. దట్ ఈజ్ ఇది అది ఎందుకు. సో ఇక్కడ ఏంటంటే వన్ స్ట్రోక్ ఈజ్ ఎనఫ్. గ్లాడ్నెస్ టు సాడ్నెస్, సాడ్నెస్ టు గ్లాడ్నెస్. మన ఇంట్లో ఒక తాళం ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటా, ఇది పాపులర్ ఎగ్జాంపుల్ నాకు. మా ఇంటికి మెయిన్ డోర్కి ఒక తాళం ఉంది. ఇది గార్డేజ్ కాకపోయినా ఎక్కడో పోయింది. వాడు నా పియ్య వాడు ఏదో వేసాడు, ఎక్కడో పోయింది అనుకో. సరే ఏదో ఈ ఊళ్ళో ఉండే ఇళ్లలో అంతా బతిలాడి ఆ చుట్టుపక్కల ఒక 10,000 తాళాలు గ్యాదర్ చేశాను నేను. అంటే ప్రతి వాడి ఇంట్లో ఉంటాయి స్కూటర్ తాళాలు, ఆ తాళాలు, ఈ తాళం, ఇంటి తాళాలు, లాక్, కీ. ఆ కీస్ అన్నీ చేసి మనుషులను పెట్టి తీస్తున్నాం. రాలే. 8 hours సెకండ్ షిఫ్ట్, 16 hours సెకండ్ షిఫ్ట్, 24 hours, 1 day is passed, but it is not. In the meanwhile, my fellow said, "సార్ ఈ కాగితాల కింద పడింది సార్ ఇక్కడ తాళం" అని. అటు పెట్టే ఇట్టన్నా వచ్చేసి ఇట్టంటే పడిపోతుంది, ఇట్టంటే కీ, నో యువర్ కీ. ఇక అది చెప్పాను లేదు, బట్ రిపీట్ చేస్తా. నో యువర్ స్విచ్. నోయింగ్ యువర్ స్విచ్ మీన్స్ నోయింగ్ యువర్ సెల్ఫ్. రమణ మరి చెప్పాడు, హూ యామ్ ఐ? అది తెలుసుకోపోరా నువ్వు. నీకంతా తెలిసిపోతుంది. నువ్వెవడో తెలుసుకో అసలు ఫస్ట్. నీకెందుకు దేవుడితో ఏం పని? నిన్నే నీకు తెలియకపోతే దేవుడితో ఏం పని నీకు అసలు? ఎంత ఫూలిష్ అసలు దేవుడి దగ్గరికి పోయి దేవుడిని.
నువ్వెవడో తెలియదు, నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు, నువ్వెవరో తెలియదు, ఎక్కడికి పోతావో తెలియదు, రేపేం చేస్తావో తెలియదు, నన్ను చేసిన దానికి అర్థమేందో తెలియదు, నన్ను చేసిన దానికి బాధపడుతున్నావు, నేను చేసిన దానికి ఆనందిస్తున్నావు, నీ కన్ఫ్యూషను, కొంచెంసేపు బాధపడతావు, పర్లేదు అనుకో, మళ్ళీ నువ్వే సర్దుకుంటావు. నిన్ను గురించి నీకు క్షుణ్ణంగా డెఫినెట్గా 2+2 = 4, అది 5 సినర్జీ కావచ్చు, లేకపోతే 3 కావచ్చు, అది వేరే విషయం, అవి వదిలేయండి. ఇప్పుడు 2 రోజుల 4 అనేది డెఫినెట్. నిన్ను గురించి నీకు తెలియకుండా, నన్ను గురించి నాకు తెలియకుండా నేనేది ఊళ్ళో వాళ్ళ గురించి తెలుసుకునేది? అంటే దేవుని గురించి అసలు కనబడిన దేవుడు. ఆయన అన్నట్టు పెంచీకటి కవ్వలనెవ్వండి ఏకాకృతి వెలుగు అతని నేను సేవించున్నాడు. ఆ మొదలు మర్చిపోయాను నేను. పెంచీకటి కవ్వల, అదే కలడందరూ దీనులేడ, కలడందరూ పరమయోగి గణముల పాలన, కలడందరూ అన్ని దిశలను కలడు కలడనడు వాడు, కలడో లేడు, అసలు ఉన్నాడో లేడు, అట్టండి ఉండేవాడో లేడు దేవుడు అనుకొని ఆ దేవునికి ఒక షేపు, సైజు, కలరు, క్యారెక్టరిస్టిక్స్, క్వాలిటీస్, ఏరియా ఆఫ్ ఆపరేషన్, హిజ్ అచీవ్మెంట్స్, హిజ్ ఎబిలిటీస్, హిజ్ కాంపిటెన్సీస్, హిజ్ పొటెన్షియాలిటీస్, హిజ్ ఎనర్జీ, హిజ్ స్కిల్స్, హిజ్ నాలెడ్జ్, హిజ్ యాటిట్యూడ్స్, హిజ్ యాప్టిట్యూడ్స్, అవన్నీ యాట్రిబ్యూట్ చేసేసి ఆయన గుడలు కట్టేసి ఆయనకు ఇచ్చేసి ఆయన ప్రసాదాలు పెట్టి ఆయన ఈ ప్రపంచంలో ప్రతి వాడికి, నేను ఒక పూజారి చెప్తున్నాను, నేను ఒరే ఎందుకురా వదులుకుంటావు పూజారితనం, నాకు ఇస్తే నేను చేస్తానురా, నాకు వయసు అయిపోయింది, శక్తి లేదు, నాకు నిజంగా ఉండింది జీవితంలో. ఈ ప్రపంచంలో అందరికీ నిజంగా భగవంతుడైన వాడు ఒకడు ఉంటే అతనితో మనకు భోజనం పెట్టడం, ఆయన పెడితే తింటున్నాం మనం, ఆయన పెంచి ఆయన పెట్టింది మనం తిని ఈరోజు పెరిగాం, ఎదిగాం, మానసికంగా శారీరకంగా. ఆయనకు కూడా అన్నం పెట్టేదానికి నీకు అవకాశం వచ్చిందంటే ఇంకంతకంటే ఏంది? ఈ మాట అన్నప్పుడు చిన్న కథ గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే ఫెయిత్, వీడికి ఫెయిత్ ఉండదు, నేరుగా పోయినాడు, ఆడిపోయినాడు, ఓం ప్రణయ సోమ అబాన సమానేశ బ్రహ్మణే స్వాహ ఓం 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 అని కూడా వచ్చేసాడు. కొంచెంసేపు ఉంటే కదా తినేదానికి ఆయన. దెర్ వాజ్ వన్ పూజారి ఇన్ ఎ టెంపుల్. హీ హ్యాడ్ a 10-year-old boy. One day he had some program to go to attend some function somewhere in the next village. He went there.